హలో వ్యూవర్స్, మీ బుక్ తయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్న వంటకం తెలగపిండి వడియాలు. నేను ఒక కప్పు తెలగపిండిలో 2 కప్పులు నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాము. కావలసిన పదార్థములు: పచ్చిమిరపకాయలు 6, అరకప్పు వాము. ఈ వాము తెలగపిండికి విరుగుడు అనమాట. తెలగపిండి చాలా బరువు ఉంటుంది, తిన్నాక హెవీ అనిపిస్తుంది. అందుకోసం అన్నట్టుగా ఇది. పసుపు పావు చెంచా, ఉప్పు రుచికి సరిపడా. ఈ తెలగపిండికి మరో ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు. నేను ఒక 75 గ్రాముల వరకు ఒలిచినవి తీసుకున్నాను. నిమ్మకాయలు 2. ఇది నేను ముందు రోజు రాత్రి ఒక గ్లాసు తెలగపిండికి 2 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకున్నది. రాత్రంతా నానబెట్టిన తెలగపిండిలో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ మొత్తం పిండేయాలి. దాన్ని ఇలా క్లాత్లో వేసి పిండుకుంటే ఇలా వస్తుంది. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్క చెక్కగా ఆడి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ పెట్టుకున్న తెలగపిండిలో వాము, ఉప్పు, ముక్క చెక్కగా కొట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కారం కొంచెం వేసుకోవాలి. ఫైనల్గా నిమ్మరసం వేసుకుని బాగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న తెలగపిండి ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక ప్లాస్టిక్ షీట్లో కానీ లేదా ఒక స్టీల్ ప్లేట్లో కానీ ఇలాగ వడియాల్లాగా అద్ది ఎండలో పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ తెలగపిండి ముద్దని ఊరిపిండి అని కూడా అంటారు. దీన్ని అన్నంలో ఇలా కూడా వేసుకొని తినచ్చు. ఎండబెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. నేను ఇలాగా స్టీల్ ప్లేట్లో పెట్టుకున్నానన్నమాట, పలచగా అద్ది ఎండకి. వడియాలు ఎండిపోయాయండి. ఇప్పుడు ఇలా విరిస్తే గుల్లగా ఉంటాయండి లోపల. ఈ వడియాల్ని ఇలాగే డబ్బాలో వేసి దాచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఇవి వేయించనక్కర్లేదు, ఇలాగే తినేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.